హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పిక్సెల్పిక్స్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ గౌరీ. ఈ వారం మన రెసిపీ వచ్చేసి చాలా వెరైటీగా ఉంటుందండి. ఈ రెసిపీ ఎవరు చేసుంటారు కూడాని. పుల్ల మజ్జిగ రైస్ అండి. పుల్ల మజ్జిగ రైస్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అర గ్లాస్ దాకా బియ్యం తీసుకుని అవి 2 సార్లు కడిగి శుభ్రం చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే పొయ్యి వెలిగించుకొని మనం ఒక పాత్ర పెట్టుకొని పాత్ర బాగా హీట్ అయ్యాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ 3 బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. అలాగే పుల్లటి మజ్జిగ అర గ్లాస్ దాకా పుల్లటి మజ్జిగ వేసుకుని మరొకసారి కలబెట్టండి. కలబెట్టిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అవుతుంది. అలాగే దీంట్లోకి మరొక అర గ్లాస్ దాకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు బాగా మరిగించండి వాటర్ని. ఇలాగా మరుగుతున్నప్పుడు ఈ వాటర్లో ఇందాక మనం ఆల్రెడీ 2-3 సార్లు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మొత్తం దీంట్లో వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచుకోండి. 15 నిమిషాలు కరెక్ట్గా ఉంచితే మనకి ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పుల్ల మజ్జిగ రైసు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ రైసు. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పుల్ల మజ్జిగ రైసు చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైసు. మనం మార్నింగ్ పిల్లలకి బాక్స్ కింద చేసి పెట్టచ్చు, లంచ్ బాక్స్ కింద. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మజ్జిగతో చేసింది కాబట్టి పిల్లలకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి ఒక్కరికి పెట్టచ్చు. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.